అది అన్నటువంటి. మొన్న ఆయన చెప్పిన ముక్క అదే కదా, ఇంతకంటే ఎక్కువ రేటు నూనెలు కదా కలపాలంటే, చేప నూనె ఇంతకంటే నూనె రేటు ఎక్కువ, అట్లాగే ఆవు కొవ్వు నూనె ఇంతకంటే రేట్ ఎక్కువ. సరే పంది కొవ్వు రేటు తక్కువ అని చెప్పి ఈ మధ్యన బొలిశెట్టి గారు అంటున్నారు, కొన్ని పంది తీసేద్దాం, ఈ రెండు అయితే రేట్ ఎక్కువే కదా, రేట్ ఎక్కువ రేటు తక్కువ దానిలో ఎందుకు కలుపుతారు? అదేమంటే ఆ మాట అంటే నువ్వు సనాతన ధర్మానికి ద్రోహి అని చెప్పేసి బెదిరిస్తానంటే ఎట్టగా? రేట్ ఎక్కువ రేటు తక్కువ దాంట్లో కలపాలంటే కుట్ర అయి ఉండాలి. ఆ కుట్ర అయితే కనుక తీసుకెళ్లి బొక్కలో అయ్యాలి. అది చేశారా? ఇంకోటి చేప నూనె ఎట్లాంటిది, స్మెల్ ఎట్లా వస్తుందో జనానికి తెలుసు. లడ్డూలో క్వాలిటీ తక్కువ ఉందన్నారు కానీ లడ్డూ నాసిరకంగా ఉందల్లా ఎవడు నెయ్యి సరైన సమపాళ్లలో పెట్టట్లేదని ఫీల్ అయ్యారు. కానీ లడ్డూ ఏదో కంపు కొడుతుందో ఇంకొక ముక్క అయితే కనుక 5 ఏళ్లలో ఎంత రచ్చ నడిచి ఉండేది. బేసిక్గా పబ్లిక్ అది కోట్లాది మంది వచ్చేది దాంట్లో, దాన్ని అంత చీఫ్గా ఆలోచిస్తాం మనం. అక్కడ తేడా వచ్చింది, అక్కడతో ఆగినా బాగుండును. ఇక దాన్ని సాగ తీసుకుంటూ చివరికి సనాతన ధర్మ డిక్లరేషన్ దాకా వచ్చారు. న్యాయస్థానం ఇన్వాల్వ్ అయితే న్యాయస్థానాన్ని బెదిరించేశారు. పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ చేసిన పని ఏంటి? న్యాయస్థానాన్ని బెదిరించే కార్యక్రమం. పురంధేశ్వరి ఏమో జడ్జిలు ఏం మాట్లాడాలో ఈవిడ జడ్జిమెంట్ రాసిస్తుంది.